హాయ్ అండి అందరికీ. చూసారు కదండి, ఇవాళ అయితే ఈ 2 మ్యాంగోసే మిగిలాయండి మా ఇంట్లో. లాస్ట్ మామిడిపళ్ళు ఇంకా. సో వాటితోటి లాస్ట్ కేక్ చేద్దామనేసి ప్రిపేర్ అయిపోయానండి. చూసారు కదా, ఇప్పుడైతే ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది కేక్, మ్యాంగో కేక్ అండి ఇది. చూసారు కదా, ముందుగా పీసెస్ అన్నిటిని ఇలా కట్ చేసి ఇలా ప్యూరీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మనకి. అలాగే ఇప్పుడు అదే మిక్సీలో తగినంత రవ్వ అండి. నేనైతే కొలతలతోటి ఏం వేయలేదు, అందాజుగా వేసుకున్నాను. మీరైతే కావాలంటే కొలతలతో కూడా వేసుకోవచ్చండి. ఒక కప్పు రవ్వలాగా తీసుకోండి. అలాగే దాంట్లో తగినంత స్వీట్నెస్ తగినంత చక్కెర వేసుకున్నాను. అలాగే అందులోనే కొద్దిగా పాలు కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ప్యూరీ పట్టుకున్నాం కదండి, మ్యాంగో ప్యూరీ కూడా అందులో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. గీ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎంతగా మిక్స్ అవ్వాలంటే మ్యాంగో ఫ్లేవర్ రవ్వ నీట్గా కలిసిపోవాలండి. అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసి ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకోవాలండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. నాకైతే ఈ బౌల్ సరిపోలేదు, ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బ్యాటర్ ఈ విధంగా వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఇప్పుడు మౌల్డ్లో బటర్ పేపర్ పెట్టేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని మనం ప్రిపేర్ చేసుకునేదంతా. చూసారు కదండి, బటర్ పేపర్ కూడా నేను ఆల్రెడీ స్టాక్ పెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా. ఇప్పుడు నేనైతే కడాయిలోనే చేసేస్తున్నానండి, ఎందుకంటే నా దగ్గర మైక్రో ఓవెన్ అవైలబుల్ లేదు. సో నేను ఆల్రెడీ అప్పుడే పొయ్యి మీద పెట్టి ప్రీహీట్ చేసేస్తున్నానండి కడాయి మొత్తము. అలాగే ఇప్పుడు బ్యాటర్ అంతా మౌల్డ్లోకి వేసేసుకొని కడాయి మీద పెట్టేసి ఒక 30 మినిట్స్ పెట్టానండి. కాకపోతే మ్యాంగో ప్యూరీ వేసినందుకు నాకు చాలా టైం పట్టింది. అలాగే మైక్రో ఓవెన్లో కూడా సెకండ్ టైం పెట్టానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టాను, ఒక 20 మినిట్స్ పెట్టానండి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. చూసారు కదా, బయట అంతా ఎంత ఎంత ఫ్లఫీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందండి. లోపల చూసారా, అంత మ్యాంగో ఫ్లేవర్ ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది కూడా కేక్. నేను అటర్ ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నాను, కానీ చూసారు కదా, సాఫ్ట్గా వచ్చింది. లోపల కూడా బాగా కుక్ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు కూడా.